బేతాళ కథలు. నేరస్థుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ నేరం చెయ్యకుండానే శిక్ష అనుభవిస్తున్న వాడిలాగా కనపడుతున్నావు. కానీ నేరం చేసి శిక్ష తప్పించుకున్న ఒక యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక బాటసారి చాలా దూర ప్రయాణం చేసి రాత్రి చాలా పొద్దుపోయి కాంచన నగరాన్ని చేరుకున్నాడు. నగరానికి కొత్తవాడు కావటం చేత ఆ రాత్రికి ఎక్కడ పడుకోవాలో తెలియక ఒక విశాలమైన వీధిలో ఒక ఇంటి వసారాలో అరుగు మీద పడుకొని అలసట చేత వెంటనే నిద్రపోయాడు. కొంతసేపటికి మాటల సవ్వడికి ఆ బాటసారికి నిద్రాభంగం కలిగింది. ఇద్దరు మనుషులు చిన్న గొంతుతో మాట్లాడడం వినిపించి ఆయన వారి సంభాషణ ఆలకించసాగాడు. ఆ మాట్లాడుతున్న వారిలో ఒకడు యువకుడు, ఒకడు రక్షక భటుడు అని బాటసారి గ్రహించాడు. అబ్బాయ్, దొంగతనం పెద్ద నేరము, మహాపాపము కదా. ఇంత చిన్న వయసులో నువ్వెందుకీ పని చేశావు? రాజదండనకు నరకానికి కూడా నిన్ను నువ్వు గురి చేసుకున్నావే అని రక్షక భటుడన్నాడు. దానికి ఆ యువకుడు, అయ్యా, మీరన్నది నిజమే, కానీ పరిస్థితి గొంతు మీదకు వచ్చి నేనీ పాడు పని చేశాను. ఈసారికి నన్ను వదిలేశారంటే జన్మలో ఎన్నడూ దొంగతనం చేయను అని అన్నాడు. నీ గొంతు మీదకు వచ్చిన పరిస్థితి ఏమిటి అని రక్షక భటుడడిగాడు. యువకుడు తన విషాదగాథ ఇలా చెప్పాడు. ఆ యువకుడిది చాలా పేద కుటుంబం. అతని తండ్రి చిన్నతనంలోనే పోతే అతని తల్లి ధనవంతుల ఇళ్లలో పనిచేసి తన కొడుకును సాకింది. కొద్ది డబ్బు పోగు కాగానే ఆమె పూటకూళ్ల ఇల్లు నడిపి బాటసారులకు తిండి పెడుతూ వారిచ్చే డబ్బుతో ఇల్లు గడుపుతూ కొడుకును చదివించసాగింది. ఇదిలా ఉండగా ఒకనాడు చీకటి పడి భార్యాభర్తలిద్దరూ వారింటికి వచ్చారు. వాళ్లకు స్నానపానాలమర్చి యువకుడి తల్లి వారి కోసం ప్రత్యేకంగా వంట చేసింది. ఆ భార్యాభర్తలు భోజనం చేసి ఆ రాత్రికి ఆ ఇంటనే పడుకున్నారు. అలా పడుకున్న వారు మర్నాడు తెల్లవారి చూసేసరికి చనిపోయి ఉన్నారు. వైద్యులు వచ్చి చూసి వాళ్ళు విషప్రయోగంతో మరణించినట్టు తేల్చారు. కిందటి రాత్రి వారు తినగా మిగిలిన ఆహార పదార్థాలు పరీక్షిస్తే అందులో చచ్చిన బల్లి ఒకటి కనిపించింది. తప్పు పూటకూళ్ల మనిషిదే గాని ఆమె బుద్ధిపూర్వకంగా ఆ పని చెయ్యలేదు. అది ఆమెకు తెలియకుండా జరిగిపోయిన ప్రమాదం. అయినా ఈ వార్త రాజుగారి దాకా వెళ్ళింది. రాజు ఆమెను తన న్యాయస్థానానికి రప్పించి విచారణ జరిపాడు. ఆయన ఆమెకు మరణదండన విధించాడు. రాజసభలో కొందరు అంత తీవ్రమైన శిక్షకు అభ్యంతరం చెప్పారు. కావాలని చేసిన హత్యకు, ప్రమాదవశాన జరిగిన హత్యకు ఒకే శిక్ష విధించటం భావ్యం కాదన్నారు. రాజు కరుణించి నెల రోజులలోగా 10,000 వరహాలు జరిమానా కట్టినట్టయితే ఆమెను విడిచిపెడతానని, లేని పక్షంలో గడువు తీరగానే ఆమెకు మరణశిక్ష తప్పదని తీర్పు చెప్పాడు. యువకుడికి అంత మొత్తం ఎలా సంపాదించాలో తోచలేదు. అతను కొన్నాళ్లు కట్టెలు కొట్టి తెచ్చి అమ్మాడు. తన తల్లిని బతికించుకోవటం కోసం పడరాని పాట్లన్నీ పడ్డాడు. ఈ రోజుతో నెల రోజుల గడువు తీరిపోతుంది. రేపు అతని తల్లిని ఉరితీస్తారు. ఈ నెల రోజులు అతను అష్టకష్టాలు పడి సంపాదించింది 100 వరహాలు మాత్రమే. ఆ పరిస్థితిలో ఆ యువకుడు దొంగతనం చేసి ఆ అర్ధరాత్రి వేళ రక్షక భటుడికి దొరికిపోయాడు. ఆ యువకుడి కథ వింటున్న బాటసారికి గుండె కరిగిపోయింది. రక్షక భటుడి మనస్సు కూడా మెత్తబడినట్టున్నది. అతను యువకుడితో, బాబు, నీకు వచ్చిన కష్టం భయంకరమైనదే, కానీ నువ్వు దొంగతనం చేయటం చాలా పెద్ద పొరపాటు. ఎక్కడన్నా అప్పు పుట్టించలేకపోయావా అని అన్నాడు. అయ్యా, మీరే చెప్పండి, నాకు 10,000 వరహాలు ఎవరప్పు పెడతారు? ఆ అప్పు నేనెలా తీర్చగలను అని యువకుడన్నాడు. పోనీ డబ్బుగల స్త్రీని చూసి పెళ్లాడలేకపోయావా అని రక్షక భటుడు మళ్ళీ అడిగాడు. డబ్బుగల స్త్రీ మాట దేవుడెరుగు, నాకు పేద పిల్లను మాత్రం ఎవరిస్తారు అని ఆ యువకుడు దీనంగా అన్నాడు. రాజభటుడు కొంచెం ఆలోచించి, జరిగిందేదో జరిగింది, మరెన్నడూ ఇలాంటి పని చెయ్యకు. నేను బీదవాణ్ణే.
నాకు ఎన్నో కష్టాలున్నాయి. నువ్వు దొంగలించిన దాంట్లో నీ అవసరానికి తగినంత ఉంచుకొని మిగిలినది నాకిచ్చి నీ దారిన నువ్వెళ్ళు అని అన్నాడు. ఈ మాటలు వినగానే బాటసారికి పట్టరాని కోపం వచ్చింది. రక్షక భటుడైన వాడు నేరస్థుణ్ణి వదిలిపెట్టడమే గాక అలా చేసినందుకు దొంగ సొమ్ములో భాగం పుచ్చుకోవటం ఎంత గొప్ప నేరం. మర్నాడు ఈ బాటసారి రాజసభకు వెళ్ళాడు గాని రక్షక భటుడు చేసిన నేరాన్ని గురించి ఆయన ఎవరికీ చెప్పనేలేదు. యువకుడు రాజుగారికి జరిమానా చెల్లించి తన తల్లిని విడిపించుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఎవరి నేరం గొప్పది? వల్లమాలిన జరిమానా విధించిన రాజుదా, దొంగతనం చేసిన యువకుడిదా, వాడి దగ్గర లంచం పుచ్చుకొని దొరికిన దొంగను విడిచిపుచ్చిన రక్షక భటుడిదా? యువకుడి నేరము రక్షక భటుడి నేరము ప్రత్యక్షంగా చూసి కూడా వాటిని గురించి ఎవరికీ చెప్పని బాటసారిదా? ఆ బాటసారి యువకుడి పరిస్థితికి జాలిపడ్డాడే అనుకున్నా కనీసం రక్షక భటుడి నేరాన్ని ఎందుకు వెల్లడి చేయలేదు? ఈ అనుమానాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, బాటసారి రక్షక భటుడి చర్యను చూసి మండిపడ్డాడే గాని అతన్ని బయట పెడితే యువకుడి దొంగతనం కూడా బయటపడుతుంది. అందువల్ల కలిగే పర్యవసానం ఏమంటే యువకుడి తల్లికి ఉరిశిక్ష తప్పనిసరిగా పడుతుంది. అందుచేత అతను రక్షక భటుడి నేరాన్ని యువకుడి కోసము, అతని తల్లి ప్రాణరక్షణ కోసము దాయవలసి వచ్చింది. రక్షక భటుడైన నేరస్తుల పట్ల అశ్రద్ధగా ప్రవర్తించేవాడు కాడు. దొంగతనం నేరమే కాక మహాపాపమని అతని నమ్మకం. యువకుడి కథ విని అతని నేరాన్ని క్షమించదలుచుకొని రక్షక భటుడు ఆ యువకుడి పాపంలోనైనా భాగం పంచుకుందామని అనుకొని ఉండవచ్చు. అన్నం అమ్ముకొని బతికే ఒక అనాథ ప్రాణానికి 10,000 వరహాలు విలువ కట్టిన రాజు అందరికన్నా పెద్ద నేరస్తుడు. అలాంటి వాడి పాలనలో ధర్మం సూటిగా నడవదు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.